అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనేలా మారిపోతుంది మన రోజా జీవితం. అత్తింట్లో మహారాణి అవుతుంది అని అనుకుంటుంది, కాని పని మనిషి కంటే హీనంగా తయారయ్యింది తన పరిస్థితి. అలా కష్టాలు పడుతూనే పడుతూనే సంవత్సరం గడిచిపోతుంది. పెళ్లి రోజు శుభాకాంక్షలమ్మాయి. థ్యాంక్స్ అత్తయ్యా. కేవలం థ్యాంక్స్ చెప్పడమేనా, లేక ఏదైనా స్వీట్ చేసి పెడతావా? తప్పకుండా స్వీట్ చేస్తానత్తయ్యా. మరి ఆలస్యం ఎందుకు చెప్పు? వెళ్ళు, త్వరగా వంటగదిలోకెళ్ళు. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజా వంటగదిలోకి వెళ్తుంది. ఏ చిన్న అవకాశం దొరికినా అత్తయ్య నన్ను త్వరగా వంటగదిలోకి పంపేస్తూ ఉంటారు. గడిచిన ఈ ఒక్క సంవత్సరంలో నేను ఈ వంటగదిలోనే ఎక్కువ సమయాన్ని గడిపాను. దాదాపు రోజంతా ఈ వంటగదిలోనే ఉంటాను. అలా అనుకుంటూ రోజా వంట మొదలు పెడుతుంది. ఇంతలో వీణ చంద్రకాంతం వద్దకు వస్తుంది. వదినా, ఓ వదినా, అమ్మా, వదినెక్కడుంది? ఇంకెక్కడుంటుంది? వంటగదిలోనే ఉంటుంది. అయితే వదినతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలా వీణ మరియు చంద్రకాంతం ఇద్దరూ కలిసి వంటగదిలో వంట చేస్తూ ఉన్న రోజా వద్దకు వెళ్తారు. ఇదిగో వదినా, ఇవాళ నేను నా ఫ్రెండ్స్తో కలిసి టెంపుల్కి వెళ్తున్నాను. నా దగ్గర మంచి చీరలు ఏవీ లేవు. నీ దగ్గరున్న ఆ పర్పుల్ కలర్ చీర నాకెంతో నచ్చింది. వెంటనే వచ్చి ఆ చీర నాకివ్వు. అరే, నీకీ రోజా చీరలే కావాల్సొచ్చిందా? అయినా రోజా దగ్గర చీరలేం బాగుంటాయి చెప్పు? అలాంటి చీరలు నువ్వు కట్టుకుంటే అచ్చం పని మనిషిలా ఉంటావే. ఉండు, నీకు నా దగ్గరున్న పట్టు చీరలిస్తాను. అమ్మా, నేనలాంటి పెద్ద పెద్ద పట్టు చీరల్ని అస్సలు కట్టలేను. నేనేమీ పెళ్లికి వెళ్లటం లేదు, జస్ట్ టెంపుల్కి వెళ్తున్నాను అంతే. నాకు ఒక సింపుల్ శారీ కావాలి. వదిన దగ్గరున్న సింపుల్ చీరలు చాలా బాగుంటాయి. వదినా, వెంటనే నీ దగ్గరున్న పర్పుల్ చీర ఇవ్వవా? ఇప్పుడు నాకు అస్సలు టైం లేదు వీణా, చాలా బిజీగా ఉన్నాను. మరో 10 నిమిషాల్లో మావయ్య, రఘు డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చేస్తారు. వాళ్ళకి టిఫిన్ తయారు చేయాలి. ఒక పని చెయ్యి, నువ్వే నా గదిలోకి వెళ్ళి నీకు కావాల్సిన చీర తీసుకో. అవునా? అలాగే అంటూ వీణ రోజా గదిలోకి వెళ్తుంది. రోజా గదిలో ఉన్న బీరువా తెరుస్తుంది. మొత్తం చీరలన్నీ తీసి నేలపై పడేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా చీరల్ని విసిరి విసిరి వేస్తూ ఉంటుంది. అలా కొంత సమయానికి వీణకి తనకు కావలసిన చీర కనిపిస్తుంది. వెంటనే వీణ ఆ చీర కట్టుకుని గుడికి వెళ్ళిపోతుంది. మావయ్య, టిఫిన్ రెడీ అయింది, రండి వడ్డిస్తాను. లేదమ్మా, ఇవాళ నన్ను కలవడానికి నా స్నేహితుడు కుటుంబం రాబోతుంది. వాడికోసం ఎదురుచూస్తున్నాను. అతను రాగానే కలిసి టిఫిన్ చేస్తాం. కాస్త టిఫిన్ ఎక్కువగా వండు. అలా మాధవయ్య చెప్పడంతో రోజా మళ్లీ వంటగదిలోకి వెళ్ళి రాబోతున్న అతిథులకు కూడా వంట వండుతూ ఉంటుంది. అలా కొంత సమయానికి అతిథులు ఇంటికి వస్తారు. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? అప్పుడెప్పుడో నీ కొడుకు పెళ్ళికొచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపుకి అస్సలు రాలేకపోయాను. అవును, ఇంతకీ ఎలా ఉన్నావు? కుటుంబంతో కలిసి వస్తానన్నావు, కాని ఒక్కడివే వచ్చావేంటి? కుటుంబంతో కలిసి రావాలనుకున్నాను, కానీ ఈసారి కుదరలేదు. మరొకసారి తప్పకుండా నా కుటుంబాన్ని కూడా ఇంటికి తీసుకుని వస్తాను. నీ ఇల్లు భలే అద్భుతంగా ఉంది. అరే, నువ్వింటిని సరిగ్గా చూడలేదు కదా. పద, నీకు నా ఇంటిని చూపిస్తాను. అలా మాధవయ్య తన స్నేహితుడైన రంగారావుకి తన ఇంటిని చూపిస్తాడు. ఓహో, నీ గది చాలా బావుంది, చాలా శుభ్రంగా కూడా ఉంది. ఇక ఇదేమో నా కొడుకు మరియు కోడలుండే గది అంటూ మాధవయ్య రోజా గది తలుపు తెరిచి లోపలికి వెళ్తాడు. గదంతా చిందరవందరగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ చీరలు కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయి. అది చూసిన మాధవయ్యకి చాలా కోపం వస్తుంది. ఏంటి గది ఇలా ఉంది? ఎక్కడ పడితే అక్కడ బట్టలున్నాయి. ఇలా గది చిందరవందరగా ఉంటే అశుభం జరుగుతుంది. ఏంటి మాధవయ్య, నీకీ మాత్రం తెలీదా? రోజా, ఓ రోజా అంటూ మాధవయ్య గట్టిగా అరుస్తాడు. చంద్రకాంత మరియు రోజా ఇద్దరు పరుగులు తీస్తూ గది వద్దకు వెళ్తారు. ఏం జరిగింది మావయ్య? ఎందుకలా గట్టిగా అరిచారు? ఏం జరిగిందా? చూడు నీ గది ఎలా ఉందో. గది నుంచుకునే విధానం ఇదేనా? ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడి ఉన్నాయి. బీరువా ఇలా తెరవబడి ఉంది. ఎవరైనా ఇలా బీరువా తెరిచిపెట్టి గది నుండి బయటకు వెళ్ళిపోతారా? బీరువాలో విలువైన వస్తువులుంటాయి. ఏవైనా పోతే ఏం చేస్తావు? అమ్మో, నిజమే గదా. ఈ అమ్మాయికి పెట్టిన నగలన్నీ ఆ బీర్వాలోనే ఉన్నాయి. రోజంతా మన ఇంట్లో పనివాళ్లు తిరుగుతూ ఉంటారు. ఇలా బీరువా తెరిచిపెడితే ఎంత ప్రమాదం? అయినా నీకు డబ్బు విలువ తెలిస్తే కదా. నగలన్నీ మేము కొనిపెట్టినవే కదా. అందుకే నీకు కాస్త కూడా జాగ్రత్త లేదు అంటూ మాధవయ్య రోజాని బాగా తిడతాడు. ఆ తర్వాత అతని స్నేహితుణ్ణి తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఉన్న పరువు మొత్తం తీసేశావు. ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు రోజా. నీ ప్రవర్తన అసలేం బాగోలేదు. ఇలా ఎవరైనా గదిని పెట్టుకుంటారా? అయ్యో అత్తయ్య, నేను నా గదిని ఎప్పుడూ శుభ్రంగానే ఉంచుకుంటాను. ఇలా ఎందుకైందో నాకు అర్థం కావటం లేదు. గుర్తుకొచ్చింది. ఇందాక వీణ చీర కోసం నా గదికొచ్చింది కదా.
వీణ ఇదంతా చేసుంటుందత్తయ్యా. అలా రోజా చంద్రకాంతంతో చెప్తుంది. కొంత సమయానికి వీణ ఇంటికొస్తుంది. ఏంటి వీణ నువ్వు చేసిన పని? నీ కారణంగా నేను మావయ్య దగ్గర మాటలు పడాల్సొచ్చింది తెలుసా? అరే, నేనేం చేశాను? నువ్వే ఏదో తింగర్ పని చేసి నాన్న దగ్గర తిట్లు తినుంటావు. ఇప్పుడు చాలా తెలివిగా నీ తప్పుని నా మీదకు నెట్టేస్తున్నావా? నువ్వే కదా పర్పుల్ కలర్ శారీ కోసం నా గదిలోకెళ్ళావు. చీర కోసం బీరువాలో ఉన్న బట్టలన్నీ బయటకు లాగి పడేశావు. గది మొత్తాన్ని పాడు చేశావు. అది చూసి మావయ్య ఎంత కోపడ్డారో తెలుసా? అంటే ఏంటోదినా నువ్వు మాట్లాడేది? గదిలోకి వచ్చే అధికారం కూడా నాకు లేదా? ఎంత గది నీదైనంత మాత్రాన నేను గదిలోకి కూడా రాకూడదంటే ఎలా? అయ్యో, గదిలోకి రావద్దని ఎవరు చెప్పారు వీణా? నేను కేవలం గదిని జాగ్రత్తగా పెట్టమనే కదా చెబుతున్నాను. అంటే నీ గదిని నేను శుభ్రం చెయ్యాలా? చూసావా అమ్మా, నీ కోడలు ఏం మాట్లాడుతుందో? నేనసలు తన గదిలోకి వెళ్ళకూడదట. అంతేకాదు, తన గదిని నేను శుభ్రం చెయ్యాలట. ఏంటి రోజా, ఏంటా మాటలు? ఇంటికొచ్చి కేవలం ఏడాదవుతుంది. అప్పుడే నువ్వు నా కూతుర్ని హింస పెడుతున్నావా? అయ్యో, నేనెలాంటి హింస పెట్టడం లేదత్తయ్యా. ఉదయం వీణ నా గదికి వెళ్ళింది. వీణ వెళ్లకముందు గది చాలా శుభ్రంగా ఉంది. చీర కోసం వీణ బీరువాలో ఉన్న బట్టల్ని అలాగే వస్తువులనన్నింటినీ తీసి నేలపై ఇష్టమొచ్చినట్టుగా పారేసింది. అది చూసిన మావయ్యకు చాలా కోపమొచ్చింది. అందుకే కదా మావయ్య నన్ను తిట్టారు. దీనంతటికీ కారణం వీణ చేసిన చిన్న తప్పు. ఆ తప్పు గురించే నేను వీణతో మాట్లాడుతున్నాను. కాని వీణ నేను చెప్పింది అర్థం చేసుకోవటం లేదు. తప్పుగా అర్థం చేసుకుంటూ ఏదేదో మాట్లాడుతుంది. ఏంటమ్మా ఇది? పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లైనా పరాయిదైపోతుంది అంటారు. కాని నా పెళ్ళవ్వకుండానే నేను ఈ ఇంట్లో ఒక పరాయిదాన్నైపోతున్నాననిపిస్తుంది. నన్నెవ్వరూ పట్టించుకోవటం లేదు. నిజానికి వదినకు నేనీ చీర కట్టుకోవడం ఇష్టం లేదనుకుంటా. అందుకే ఇంత పెద్ద గొడవ చేసింది. ఇచ్చేస్తానులే వదినా, నీ చీర నీకే తెచ్చిస్తాను అంటూ వీణ తన గదిలోకి వెళ్తుంది. బట్టలు మార్చుకుంటుంది. రోజా చీరని తీసుకుని వచ్చి తన ముఖాన కొడుతుంది. ఏంటి వీణ ఇలా చేస్తున్నావు? చదువుకున్న పిల్లవి, కాస్త నా మాటలు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోలేదు సరే, కనీసం చీరని చేతికైనా ఇవ్వాలి కదా. ఇలా ముఖాన కొడితే ఎలా? ఏంటమ్మాయి నువ్వు? అప్పట్నుండి చూస్తున్నాను. నా కూతుర్ని ఎందుకిలా హింసిస్తున్నావు? అయినా నువ్వు కట్టుకునే ఈ చీరలన్నిటినీ మేము నీ ముఖాన విసిరినవే గదా. నువ్వేమైనా పుట్టింటి నుండి తెచ్చుకున్నావా? లేదా నువ్వు నీ సొంత సంపాదనతో కొనుక్కున్నావా? మేమిచ్చినవే గదా. అందుకే నా కూతురు కూడా ఈ చీరల్ని నీ ముఖాన కొట్టింది. ఇంకోసారి నా కూతుర్ని ఏడిపిస్తే అసలు ఊరుకోను చెబుతున్నా. అలా చంద్రకాంతం అనడంతో పాపం రోజాకి చాలా బాధ కలుగుతుంది. రోజా తన గదిలోకి వెళ్తుంది. గది మొత్తాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. నా జీవితమేంటో ఇలా అయిపోయింది. నేనొకటి చెబితే ఇంట్లో ఉన్నవాళ్లు వేరొకలా అర్థం చేసుకుంటున్నారు. అత్తయ్య మావయ్య అయితే వయసులో పెద్దవారు, కాస్త చాదస్తంగానే ఉంటారు. కాని ఈ వీణకేమైంది? వయసులో నాకంటే చిన్నదే కదా. చిన్న చిన్న విషయాలని ఎందుకిలా అర్థం చేసుకోలేకపోతుందో. కోడలు ఏం చేసినా తప్పే, కాని కూతురు ఏం చేసినా ఒప్పే అనుకుంటా. పాపం రోజా చాలా బాధపడుతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. మాధవయ్య తన కూతురైన వీణకి ఒక మంచి సంబంధాన్ని తీసుకుని వస్తాడు. రేపు వీణకి పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తున్నాను. అబ్బాయి బాగా చదువుకున్నాడు. అది కూడా విదేశాల్లో చదువుకొని ఇక్కడికొచ్చాడు. ఇక్కడే ఒక మంచి బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాడు. అవునా? ఇంతకీ ఏం బిజినెస్ అండి? ఇంకా ఎలాంటి బిజినెస్ చేయాలనేది నిర్ణయించుకోలేదట. తప్పకుండా బిజినెస్ మొదలు పెడతానని చెప్పాడు. అంతకంటే ముందు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇలాంటి సంబంధం మన వీణకు రావడం నిజంగా మన వీణ అదృష్టం. అదేంటన్నా, ఎలాంటి బిజినెస్ చేయాలో కూడా నిర్ణయించుకోపోతేలా? ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి కదా. ముందు ఏదో ఒక బిజినెస్ని మొదలు పెట్టమని చెప్పండి. ఆ తర్వాత మనం మన వీణనిచ్చి పెళ్లి చేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు? కాబోయే బావకిచ్చే మర్యాద ఏదేనా? ఇదే మన ప్రేమ వివాహం అనుకుంటున్నావా? పెద్దలు కుదిర్చిన వివాహం ఎప్పటికీ అద్భుతంగానే ఉంటుంది. నువ్వు నీ పని చూసుకుంటే చాలు. సరిగ్గా చెప్పావు నాన్న. అన్నయ్య వదిని ఏమీ అనడు కాని మీ దగ్గర మాత్రం కోతలు కోస్తూ ఉంటాడు. చూశాంగా నీ సెలక్షన్ ఎలా ఉందో. అమ్మ అయితే రోజూ వదినతో వేగలేక చస్తూ ఉంది. మరే ఆ పిల్ల చేత పనులు చేయించేసరికి నా తల ప్రాణం తోకకొస్తుంది. వద్దురా అంటే వినకుండా చేసుకున్నావు. నీకే, నువ్వు హాయిగా పొద్దున్నే ఆఫీస్కెళ్ళిపోతావు. రాత్రి ఎప్పుడో తిరిగొస్తావు. అప్పటిదాకా ఆ పిల్లని మేమే గదా వేగాల్సింది. అలా చంద్రకాంతం చెప్పడంతో రఘుకి చాలా కోపం వస్తుంది. రఘు నేరుగా గదిలో ఉన్న రోజా వద్దకు వెళ్తాడు. ఏంటి నువ్వు మా అమ్మని బాగా విసిగిస్తున్నావట? పెళ్ళయి సంవత్సరం అవుతుంది. అత్తారింట్లో ఎలా మెరగాలో కూడా నీకు తెలీదా? అరే, నేనేం చేశానసలు? మా అమ్మ అసలు నీతో వేగలేకపోతుందట.
అయ్యో, అసలు నేనేం చేశానో కూడా నాకు అర్థం కావటం లేదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఇంట్లో ఎవరు ఏ పని చెప్పినా చేస్తూనే ఉన్నాను. ఆయన ఎందుకిలా అంటున్నారు? ఎంతో కష్టపడి నేను నాన్న బిజినెస్ చూసుకుంటున్నాం. అయినా నాన్న నాకు మర్యాదనివ్వడం లేదు. ఎందుకంటే నేను ఆయన మాట వినకుండా నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని నా మీద కాస్త కోపంగా ఉన్నాడు. ప్లీజ్ ఇంట్లో కాస్త అందరితో బాగుండు, అప్పుడైనా అందరూ నన్ను మెచ్చుకుంటారేమో అని చెప్పి రఘు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుందో అసలిక్కడ నాకేమీ అర్థం కావటం లేదు. ఎవరికి ఏ బాధొచ్చినా అందరూ వెళ్ళి గుడిలో ఉన్న గంటని కొట్టినట్టు, ఎవరికి ఎలాంటి కోపం వచ్చినా అందరూ నా దగ్గరికే వచ్చి నాతో గొడవ పడుతున్నారు. ఇంత నరకమైన జీవితాన్ని నేను అస్సలు కోరుకోలేదు. అంటూ రోజా బోరున ఏడుస్తుంది. పాపం రోజా జీవితం పూర్తిగా తారుమారైపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే మాధవయ్య వీణకి పెళ్లిచూపుల్ని ఏర్పాటు చేస్తాడు. పెళ్లిచూపులకి సాంబశివరావు కుటుంబం వస్తుంది. సాంబశివరావు భార్య పేరు సులోచన. అతనికి ఒకగానొక కొడుకుంటాడు. అతని పేరు విజయ్. మీ కుటుంబం మాకెంతగానో నచ్చింది. చాలా ధన్యవాదాలు సాంబశివరావు గారు. అమ్మాయి కూడా చూడ్డానికి చాలా లక్షణంగా ఉంది. ఇదిగో అమ్మాయి, ఎంతవరకు చదువుకున్నావు? మా అమ్మాయి డిగ్రీ చేసింది. చాలా తెలివైన పిల్ల. మీకు తెలుసా, ఉదయం 6 గంటలకలా నిద్ర లేచి తయారై పూజ కూడా చేస్తుంది. అవునా? అసలిదెప్పుడు జరిగింది? నా కూతురని చెప్పడం కాదు గాని చాలా మంచి అమ్మాయండి. అసలు ఎప్పుడు బయటికే వెళ్ళదు. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతుంది. వంటలైతే అద్భుతంగా చేస్తుందనుకోండి. మా అమ్మాయి వంట గనక చేస్తే ముందు పొగడాలా లేక తినాలో అనే ఆలోచనలో పడిపోతాం మనం. నేను ఇంటికొచ్చి 7 ఏడాదవుతుంది. ఒక్కసారి కూడా వీణని నేను వంట చేస్తూ చూడలేదు. ఏంటో ఈ అబద్ధాలు. మాకు కూడా ఇలాంటి అమ్మాయే కావాలి. ఇదిగో అమ్మాయి, నువ్వు అస్సలు భయపడకు. నువ్వు మా ఇంటికి కాబోయే మహాలక్ష్మివి. నిన్ను మహారాణిలో చూసుకుంటాం. నువ్వు అస్సలు కష్టపడాల్సిన పనే లేదు. నీలాంటి ఒక చక్కటి అమ్మాయి కోసమే మేము ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నాం. అవే డైలాగ్స్, అవే ఎక్స్ప్రెషన్స్. ఎగ్జాక్ట్గా మా అత్తయ్య కూడా నా పెళ్లి చూపుల్లో ఇవే చెప్పింది. పాపం వీణ ఇదంతా నిజమని నమ్మేస్తుంది. అలా సులోచన పొగుడుతూ ఉంటే వీణ తెగ మురిసిపోతూ ఉంటుంది. మీ అబ్బాయి కూడా నాకెంతగానో నచ్చాడు. అవును బాబు, ఇంతకీ నువ్వు విదేశాల్లో ఏ యూనివర్సిటీలో చదువుకున్నావు? అదేంటంటే అంకుల్ గారు, అదేంటంటే ప్యారిస్ యూనివర్సిటీలో చదువుకున్నాను. అవునా? సరే బాబు, మనం వెంటనే తాంబూలాలు ఇచ్చిపుచ్చేసుకుందాం. ఆ తర్వాత నేను వెంటనే మంచి ముహూర్తాలు కూడా చూస్తాను. ఇలా ఇరు కుటుంబాలు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇదంతా ఓవైపు జరుగుతూ ఉండగా రోజాకి ఎందుకు అనుమానం కలుగుతుంది. ఏంటో ఈ అబ్బాయిని చూస్తే కాస్త అనుమానంగానే ఉంది. పారిస్ యూనివర్సిటీయా? అసలు అదెక్కడుంది? యూనివర్సిటీ పేరే కాస్త విచిత్రంగా ఉంది. ఇతను నిజంగా విదేశాల్లో చదువుకున్నాడా? చదువుకుంటే మరి ఇండియాకొచ్చిన వెంటనే త్వరగా ఏదో ఒక బిజినెస్ పెట్టాలి కదా. పెళ్ళయ్యేంతవరకు ఎందుకు ఆగుతున్నాడు? అసలు మా అత్తయ్య గారికి ఏవేవో అనుమానాలొస్తుంటాయి. ఇలాంటి అనుమానాలు మాత్రం ఎప్పుడూ రావు. అలా రోజా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా సంబంధాన్ని నిశ్చయం చేసుకుని సాంబశివరావు కుటుంబం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం గడుస్తుంది. వీణ ఆనందంలో మునిగి తేలిపోతూ ఉంటుంది. అమ్మా, నేను అదృష్టవంతురాలని తెలుసు కాని మరీ ఇంత అదృష్టవంతురాలని అస్సలనుకోలేదే. అత్తయ్య చూసావా ఎంత బాగా మాట్లాడారో కదా. నన్ను తన సొంత కూతుర్లా చూసుకుంటానని చెబుతుంది. ఇంతకంటే మరి ఇంకేం అదృష్టం కావాలి చెప్పు. అవును వీణా, మాతో మాట్లాడుతూ ఫోన్ చూస్తున్నావేంటి? ఓ అదా, నేను విజయ్తో చాట్ చేస్తున్నాను. తెలుసా అమ్మా, విజయ్ చాలా అంటే చాలా మంచివాడు. నన్ను మహారాణిలా చూసుకుంటానని ప్రామిస్ కూడా చేశాడు. అవునా? ఇంతకీ అతను ఎక్కడ చదువుకున్నాడు? నాకు తెలిసినంతవరకు ప్యారిస్ అనబడే యూనివర్సిటీనే లేదు. ఏం మాట్లాడుతున్నావో వదినా నువ్వసలు? అప్పుడే ఇలాంటి డిటెక్టివ్ పనులు మొదలుపెట్టావా? చూడమ్మా, నేను ఆనందంగా ఉండటం ఈ వదినకు అస్సలు ఇష్టం లేనట్టుంది. అయినా ఎందుకు ఆనందంగా ఉంటుంది? నాలాంటి అదృష్టవంతురాల్ని చూస్తే ఎవరైనా కుళ్ళుతో రగిలిపోవాల్సిందే. అరే, నేనేదో క్యాజువల్గా అడిగాను వీణా. అయినా నువ్వు డిగ్రీయే పాస్ కాలేదు. అలాంటిది నీకు ఈ యూనివర్సిటీల గురించి ఏం తెలుస్తుంది? ఈ ఇంట్రెస్ట్ ఏదో నువ్వు నీ చదువుపై పెట్టుంటే బాగుండేదేమో వదిన. ఇకపై విజయ్ని అవమానించేలా క్వశ్చన్స్ అడక్కు. అలా చెప్పి వీణ తన గదిలోకి వెళ్ళిపోతుంది. రోజా కూడా వంటగదిలో ఇలా అనుకుంటూ ఉంటుంది. నిజమే, అనవసరంగా నేను నా చదువుని పాడు చేసుకున్నాను. నా చదువు నేను చదువుండుంటే ఈరోజు నా పరిస్థితి మరోలా ఉండేది. ఈ నరకం నుండి బయటపడి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బతికేదాన్ని. నా జీవితాన్ని
నా చేతులారా నేనే పాడు చేసుకున్నాననిపిస్తుంది. అంటూ పాపం రోజా చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మాధవయ్య పెళ్లి డేట్ని కూడా ఫిక్స్ చేసేస్తాడు. ఇల్లంతా పెళ్లి సందడితో నిండిపోతుంది. అతిథులందరూ రేపు ఇంటికి రాబోతున్నారు. సరైన సమయానికి పనివాళ్లు తమ సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త పని వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొని రావాలో ఏమో. అరే, కొత్త పని వాళ్లతో పనే ఉంటుందండి. మీరేమీ కంగారు పడకండి. ఎవరితో పని చేయించాలో నాకు బాగా తెలుసులే. అంటూ చంద్రకాంతం రోజా వద్దకు వెళ్ళి ఇలా చెప్తుంది. ఏంటి రోజా, వియ్యంకులింట్లో పెళ్లి జరుగుతుంది. మీ అమ్మగారేమో ఇంకా ఇక్కడికి రానేలేదు. ఏంటసలిది? మేమేమైనా పరాయి వాళ్లమా చెప్పు. వెంటనే మీ అమ్మని అలాగే మీ చెల్లిని రమ్మని చెప్పు. మీతో ఒక మాట చెప్పి ఆ తర్వాత వాళ్ళని పిలుద్దామనుకున్నానత్తయ్యా. మీరే రమ్మంటున్నారుగా, ఇక నేను వెంటనే వాళ్ళకి రమ్మని కబురు చేస్తాను. అలా రోజా తన తల్లిని అలాగే చెల్లిని ఇంటికి ఆహ్వానిస్తుంది. ప్రమీల తన కూతురైన యమునని తీసుకుని ఇంటికి వస్తుంది. వచ్చారా వదినా? మీకోసమే ఎదురు చూస్తున్నా. ఇదిగో రోజా, వీళ్ళెప్పుడు తిన్నారో ఏమో. వెంటనే మీ వాళ్ళకి భోజనం పెట్టు. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజా తన తల్లికి అలాగే చెల్లికి భోజనం వడ్డిస్తుంది. ఎలా ఉన్నావు రోజా? కొత్తగా అడగడానికి ఏముందిలే కాని బాగానే ఉండుంటావులే. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. అందులోనూ ఇంత పెద్ద ఇంట్లో మహారాణిలా ఉండుంటావు. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కినందుకు ఆనందంగానే ఉండి ఉంటావు కదా. నువ్వే ప్రశ్నడికి నువ్వే సమాధానం చెప్పేసుకున్నావా అమ్మా? ఇక నేనేం చెప్పగలనులే చెప్పు. చాలా బాగున్నానమ్మా. అద్భుతంగా ఉన్నాను. ఇదిగో యమునా, మొహమాట పడకు, సరిగ్గా తిను. అలా ప్రమీల మరియు యమున భోజనం చేస్తారు. ఇంతలో చంద్రకాంతం వారి వద్దకు వస్తుంది. అయ్యో రోజా, అసలేం జరిగిందో తెలుసా? మన ఇంట్లో పనిచేసే పని వాళ్లందరూ తమ సొంతూరుకెళ్లారు. రావడానికి ఇంకో 2 రోజులు పడుతుందట. కాని మన బంధువులందరూ రేపే మన ఇంటికొచ్చేస్తున్నారు. ఇంత ఇంటిని ఎలా శుభ్రం చేయాలో అర్థం కావటం లేదు. చూడండి వదినా, మాకెంత పెద్ద కష్టం వచ్చిపడిందో. నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. ఎవ్వరూ రారు కూడా. మీరేమైనా చేస్తారా చెప్పండి? అయినా మీ చేత పని చేయిస్తే ఏం బాగుంటుందిలే. అరే, ఇందులో తప్పేముంది వదినా? మీరు మమ్మల్ని మీ సొంత కుటుంబంలా భావిస్తూ ఉన్నారు. మీరేం కంగారు పడకండి. మేము ఇంటిని శుభ్రం చేస్తాంలే. నేను కూడా మీతో కలిసి శుభ్రం చేస్తే బాగుంటుందో వదినా. కాకపోతే పెళ్లి షాపింగ్ ఉంది. మేమంతా షాపింగ్కెళ్ళాలి. కాబట్టి ఏమనుకోకుండా మీరే ఇంటిని శుభ్రం చేసేయండి. అని చెప్పి చంద్రకాంతం తన కూతుర్ని తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. విషయం అర్థం చేసుకున్న రోజాకి చాలా బాధ కలుగుతుంది. ఛ, అసలింతలా దిగజారిపోతారనుకోలేదు. ఇప్పుడు అర్థమైంది అత్తయ్య ఎందుకు అమ్మని అలాగే చెల్లిని ఇంటికి పిలిచిందో. ఇంత నీచమైన ఆలోచనలు అత్తయ్య గారికి ఎలా వస్తాయో ఏమో. నేను పేదరికంలో పుట్టడమే మొదటి తప్పు. నా చదువుని అశ్రద్ధ చేసి రఘుని పెళ్లి చేసుకోవటం 2వ తప్పు. ఈరోజు నా కారణంగా నా కుటుంబం పనివాళ్లెల్లా మారిపోయారు. అంటూ పాపం రోజా చాలా బాధపడుతుంది. అలా రోజా, ప్రమీల మరియు యమున ముగ్గురు కలిసి ఇంటిని శుభ్రం చేస్తారు. ఇంతలో అక్కడికి రఘు వస్తాడు. అరే అత్తయ్య, మీరెప్పుడొచ్చారు? మీరు పని చేస్తున్నారేంటి? మేమే కదా పని చేయాలి. మేము కాకపోతే ఇంకెవరు చేస్తారు? నేను పేదరికంలో పుట్టి పెరిగిందాన్ని. కాబట్టి నేనే ఇలాంటి పనులన్నీ చేయాలి. అందులోనూ నీ ప్రేమ మాయలో పడి చదువుని పూర్తిగా అశ్రద్ధ చేసిన దాన్ని కదా. నేను కాకపోతే ఇంకెవరు పని చేస్తారు చెప్పు రఘు. అరే, ఏం మాట్లాడుతున్నావు రోజా? నిజమే మాట్లాడుతున్నాను రఘు. నువ్వు నన్ను మహారాణిలా చూసుకుంటావనుకున్నాను. నువ్వు కనీసం నన్ను భార్యలా కూడా చూసుకోవటం లేదు. ఇంట్లో ఉన్నవాళ్లు నన్ను తమ కూతుర్లా చూసుకుంటామని చెప్పారు. కాని వీళ్ళు కనీసం మనిషిలా కూడా చూడడం లేదు. ఇదేదీ నీకు అర్థం కావటం లేదు రఘు. నువ్వు ఉదయమనగా వెళ్ళి రాత్రిపూట వస్తున్నావు. ఈ మధ్యలో ఏం జరుగుతుందో నీకసలు అర్థం కావటం లేదు. ఒకసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. అప్పుడే నీకన్నీ అర్థమవుతాయి. అని చెప్పి రోజా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రఘు దీర్ఘ ఆలోచనలో పడిపోతాడు. రోజా తన మాటలతో రఘుని మార్చిందా? రఘులో నిజంగా మార్పు వస్తుందా? అసలు వీణ జీవితం ఎలా ఉండబోతోంది? రోజా అనుభవించిన బాధని వీణ కూడా అనుభవిస్తుందా? లేక నిజంగా వీణ మహారాణిలా బ్రతుకుతుందా? తెలుసుకోవాలి అంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.